మరో స్టాలిన్ లాగా మా రాజేష్ రెడ్డి గారే రేపు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ అంశం మీద మాట్లాడతారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఇంత మంచి అంధ విద్యార్థులను అంటే చీకటమైనటువంటి మా జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధ్యాయులు అంటే ఏంటంటే ఇవాళ రేపటి భారత పౌరులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయులను అందులో అంధ విద్యార్థులను ఇవాళ సమాజానికి అందించినటువంటి గొప్ప చరిత్ర ఈ డాటరైజ్ ఫౌండేషన్కు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ డాటరైజ్ ఫౌండేషన్ యాజమాన్యానికి మళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, వెరీ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇంకొక చిన్న విషయం కూడా సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ తెలంగాణలో ఏర్పడినటువంటి 33 జిల్లాలలో వికలాంగుల హాస్టల్స్ కూడా లేవు సార్, అంటే కొత్త జిల్లాలలో హాస్టల్స్ లేవు సార్. దాని ఏర్పాటు గురించి కూడా గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అంటే 33 జిల్లాలు అంటే సార్ ఉమ్మడి జిల్లాలలో ఉన్నాయి సార్, పాత జిల్లాలలో. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలలో కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీసులు అన్నీ వచ్చినాయి, కానీ సకలాంగులకు సంబంధించినటువంటి అన్ని కార్యాలయాలు వచ్చినాయి, కానీ మా వికలాంగుల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి వికలాంగుల హాస్టల్స్ లేవు సార్. దయచేసి దాని గురించి కూడా ప్రభుత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మీ యొక్క ఓపిక, మీ యొక్క సహనం మాకు ఒక ఆత్మ బంధువులాగా ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించిన మళ్ళొకసారి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తెలంగాణ వికలాంగుల సమాజం అంతా కూడా మీ పక్షాన ఉన్న సార్. దయచేసి మరింత అన్ని జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు చేతినివ్వాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం.